వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు ఇట్టే మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు అనేది సహజం తల్లి. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరినీ కూడా అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. అప్పుడే జీవితంలో నిలదొక్కుంటూ గొప్ప విజయాలను సాధించగలుగుతావు. శ్రద్ధ లేని భక్తి, అర్థం కాని చదువు ఎప్పుడూ కూడా వ్యర్థమే తల్లి. మనం ఏ పని చేస్తున్నా దాని యందు శ్రద్ధ చూపాలి. శ్రద్ధ సాధుకుని ఎల్లవేళలా కాపాడుతుంది. శ్రద్ధతో జీవించేవారి జీవితం సార్థకమవుతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలను శ్రద్ధతో పెంచినప్పుడే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చెయ్యాలి అని బోధించేవారు బాబా. పూజ చేసేటప్పుడు చిత్తం దైవంపైనే ఉండాలి. చదువుకునేటప్పుడు మనసంతా చదివే పుస్తకంపైనే ఉండాలి, కానీ ఇతరత్రా వెళ్ళకూడదు. అలాంటి సరైన శ్రద్ధ ఉన్న భక్తినే బాబా ఆశించేవారు. అలాగే భక్తి మార్గంలో ఎదురయ్యే బాధలను, కష్టాలను పరీక్షలుగా భావించి బాబాను నమ్ముకుని ఆయన వాక్కులను శ్రద్ధగా ఆచరిస్తే ఆ పరీక్షలన్నీ సునాయాసంగా అధిగమించేలా బాబాయే చూసుకుంటారు. బాబా తన భక్తుల నమ్మకాలను ఎన్నటికీ కూడా వమ్ము చెయ్యరు. తన భక్తులను బాబా ఎంతో శ్రద్ధగా కాపాడుతూ ఉంటారు. వారి దోషములను తానే కడిగివేస్తూ ఉంటారు. బాబా భక్తులలో పరమ భక్తుడైన మేఘశ్యాముడు తనను ఎంతో శ్రద్ధతో పూజించినట్లు బాబాయే చెప్పారు. సద్గురువు బోధనలు కొంచెం కఠినంగా ఉండవచ్చు, శాసనాలలా కూడా తోచవచ్చు, కానీ శ్రద్ధాభక్తులతో ఆచరిస్తేనే వాటిలోని పరమార్థం అందుకోగలం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా అన్నాడు: శ్రద్ధ కలవాడే ఆత్మజ్ఞానం పొంది పరమశాంతిని పొందగలుగుతాడు. ఈ విషయాన్నే బాబా తన భక్తులకు బోధించేవారు. కనుక శ్రద్ధ లేని భక్తి, అర్థం కాని విద్య రెండూ కూడా వ్యర్థమే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.